నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. పెద్దపల్లి జిల్లా బస్ డిపో కావాలని ఎమ్మెల్యే విజయరామరావు కోరారు. దానికి మంత్రుల సమక్షంలో దానికి పొన్నం ప్రభాకర్ స్పందించి త్వరలో మీ కోరికను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ కేంద్రం అటు మంత్రిని బస్ డిపో, ఇటు గోదావరిఖాన్ బస్ డిపో, ఇటు మీదికి పోతే కరీంనగర్ డిపో. మధ్యలో మనకు డిపో లేక చాలా గ్రామాలకు బస్సులు వస్తలేవు. అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే మా తమ్ముడు మక్కాన్ సింగ్ 100 బస్సులు గోదావరికల్లా, అవి ఎటు దింపినా దింపచ్చు బస్సులను. కాబట్టి ఇంకా 100 అడిగిందట. అయితే మాకు మీరు ఏంటంటే ఒక చిన్న సబ్మిషన్, మీరు ఇంకా ఏడాదికి ఇచ్చిన మనిషే, ఇంకా 2 ఏళ్ళకి ఇచ్చిన మనిషే మైకు పట్టుకొని పెద్దపల్లిలో రాబోయే రోజుల్లో బస్ డిపో ఏర్పాటు చేద్దామని చెప్పి తప్పకుండా ఒక మాట ఇవ్వాలి. ఇది మా గట్టిగా సపోర్ట్ కొట్టుండే, ఇది మర్చిపోయినా, ఇది మా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష, ఇది బలమైన ఆకాంక్ష. నేను అది మిస్ అయింది, ఎందుకంటే సంతకం పెట్టే శ్రీధర్ అన్నతో అయితే మేము ఇక్కడనే ఉంటుంది కాబట్టి ఏదో టైంలో రాత్రి పగలు నేను చేయబట్టి మా సంతకం పెట్టిస్తా. కానీ మళ్ళా ఇంకొక మాట చెప్పుకున్నానా, ఎందుకంటే ఇది మాకు ఇది మీరు వచ్చినందుకు కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక మాట మీరు బస్ డిపో ఏర్పాటు చేస్తాం. విజయరామరావు గారు గెలిచిన తర్వాత 3 తారీఖు గెలిచినాం డిసెంబర్, 7 తారీఖు నాడు మంత్రి అయిన 9 నాడు అసెంబ్లీలో ఒక గులాబ్ పువ్వు ఇచ్చి నాకు ఒక మాట ఇవ్వాలంటాడు. అప్పటికి ఆర్టీసీ మంత్రి అయినా నాకు పెద్దపల్లి బస్ డిపో కావాలని అడిగిండు. ఆనాడు పరిస్థితులల్లా ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఆర్టీసీ అనేక రకంగా 10 సంవత్సరాలు నిర్లక్ష్యమైంది, మీ అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 62 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తే దానికి సంబంధించిన 2100 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చింది. ఇవాళ ఆర్టీసీలో గతంలో 20-30 మంది బస్సులు ఎక్కితే ఇవాళ 50, 60, 70 ఎన్ని సీట్ల కంటే ఎక్కువ బస్సు ఎక్కుతా ఉన్నారు. మహాలక్ష్మిల ఆశీర్వచనంతో ఆర్టీసీ ఆపరేషనల్ అంటే నడిపే దాంట్లో ఎటువంటి నష్టం రాకుండా ఇలా ఆర్టీసీ నడుస్తూ ఉంది. ఇప్పుడు కొత్త డిపోల గురించి ఆలోచించే అవకాశం వచ్చింది. అలా మా సోదరుడు గౌరవనీయులు పెద్దపల్లి శాసనసభ్యుడికి తప్పకుండా ఇయ్యాల్సిందే అని పక్కనటువంటి సీనియర్ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి ఆదేశించడం కాగుతుంది. కాబట్టి శ్రీధర్ బాబు గారు చెప్పినట్టుగా ఈ పెద్దపల్లికి సంబంధించిన బస్ డిపో